హాయ్ హలో క్యూటీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గమ్మత్తు రుచులు. ఈరోజైతే ఈ ఎండాకాలంలో పిల్లలకి పెద్దలకి అందరి ఒంటికి చలవ చేసే మజ్జిగ చారు రెసిపీ అయితే చూద్దాం. మజ్జిగ చారు చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు పెరుగు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ బియ్యం, హాఫ్ స్పూన్ సోంపు, చిన్న సైజు అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు, స్మాల్ సైజ్ ఆనియన్, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర. మజ్జిగ చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మజ్జిగ చారు చేయడానికి 10 మినిట్స్ ముందు బియ్యము కందిపప్పు నానబెట్టుకోవాలి. అది నానే లోపల పెరుగులో మనకి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ పోసుకొని అయితే పెరుగు బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నానిపోయిన ఆ కందిపప్పు బియ్యంలో మనం పచ్చిమిరపకాయలు, సోంపు, అల్లం కూడా తీసుకొని అవన్నీ కలిసి మిక్సీ జార్లో ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మజ్జిగలో కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలు వేసి ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం మెత్తబడిన తర్వాత పసుపు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవన్నీ వేగిపోయిన తర్వాత మజ్జిగ చారు కూడా అందులో పోసుకొని బాగా మనం గరిటెతో బాగా కలిపి అది కొంచెం బుడగలు వస్తుందనే టైంకి మనం అందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని 1 సెకండ్ స్టవ్ పైన పెట్టేసి దించేసామంటే టేస్టీ అండ్ హెల్తీ మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుంది. సో గైస్, మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.